పరిశుద్ధ గ్రంథం ద్వారా రాయబడిన లేఖనాల ద్వారా ఏ పనులు పాపాలో మనం గుర్తించి ఆ పాపాలను మన జీవితాల్లో మనం చేయకుండా పరిశుద్ధంగా జీవించి పరలోకానికి చేరుకుని నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. దేవుని వాక్యంలో ఇంకా రాయబడిన పాపాల గురించి మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాలు చదువుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలోండి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదివితే రాయబడిన లేఖనాలు మనకి కనబడుతున్నాయి. వారు ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి వాక్యము ద్వారా లోక మాలిన్యము అంటే ఏమిటో తెలుసుకుని ఆ లోక మాలిన్యాన్ని పూర్తిగా కడిగివేసుకుని లోకంలో ఉన్న మాలిన్యం జోలికి వెళ్లకుండా పవిత్రుడిగా జీవించి కొంతకాలం దేవుని యొక్క జ్ఞానముతో దేవుని యొక్క వాక్యం ద్వారా కొంతకాలము దేవునికి ఇష్టమైన ఆజ్ఞల ప్రకారంగా లేదంటే దేవునికి ఇష్టమైన పవిత్ర ప్రవర్తన ద్వారా జీవించి మరలా తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత మరలా లోకం వైపు తిరిగిపోయి మరలా వాక్యాన్ని పక్కన పెట్టేసి వాక్యంలో ఉన్న ఆజ్ఞలను పక్కన పెట్టేసి లోకాన్ని ప్రేమించి లోకంలో పడిపోయి లోకాశలతో నిండిపోయి లోకంలో ఉన్న అపవిత్ర కార్యాలను ఆ మనిషి ఒకవేళ చేస్తే ఆ మనిషి మరలా ఆ పాపాల చేత జయించబడిన వాడు అయిపోతున్నాడు అంటారు. చూడండి ఏమని రాయబడింది, లోక మాలిన్యమును తప్పించుకుని తర్వాత మరలా అన్న మాట చాలా ముఖ్యమైన మాట. మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుని వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత, దేవుని మార్గంలో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత, లోక మాలిన్యాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించిన తర్వాత మరలా కొంతకాలం తర్వాత ఆ లోక మాలిన్యాన్ని తనకు అంటించుకుంటే ఆ లోకంలో ఉన్న అపవిత్ర కార్యాలను తాను చేయడం మొదలు పెడితే లోకంలో ఉన్న శరీర సంబంధమైన భూ సంబంధమైన సాతాను సంబంధమైన క్రియల్లో మరలా అతడు పడిపోతే లేదంటే విడిచిపెట్టిన పాపాలను మరలా అతడు చేయడం మొదలు పెడితే లేదంటే విడిచిపెట్టిన అలవాట్లను మరలా అతడు చేయడం మొదలు పెడితే దేవునికి విరోధమైనవి అని తెలుసుకుని వాటిని విడిచిపెట్టి మళ్ళా కొంతకాలం తర్వాత దేవుని యందు భయభక్తులు తగ్గిపోయి దేవుని యందు శ్రద్ధాశక్తులు తగ్గిపోయి మరలా ఆ యొక్క అపవిత్ర కార్యాలను ఒకవేళ ఆ మనిషి చేసి ఆ అపవిత్ర కార్యాల చేత ఆ తప్పుల చేత పొరపాట్ల చేత దేవునికి విరుద్ధమైన క్రియల చేత ఒకవేళ ఒక మనిషి జయించబడితే వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అప్పుడు వాడి స్థితి ఎలా ఉంటుందట, వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అంటే దేవుణ్ణి నమ్ముకోకముందు స్థితి ఎంత చెడ్డగా ఉన్నదో దేవుణ్ణి నమ్ముకుని కొంతకాలం దేవుని మార్గంలో జీవించి మరలా తర్వాత దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోక మార్గంలో సాతాను మార్గంలో ప్రయాణం చేస్తే వాడికి చివరి స్థితి, వాడి ముగింపు స్థితి వాడి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగుతుంది అని రాయబడింది. విశ్వాసులుగా మారిన తర్వాత అలా చేస్తే వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి
తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకయుండుటియే వారికి మేలు. దేవుణ్ణి తెలుసుకుని, దేవుని వాక్యాన్ని తెలుసుకుని, దేవుని నీతి మార్గాన్ని తెలుసుకుని, ఆ మార్గంలో కొంతకాలం ప్రయాణం చేసి ఆ తర్వాత మళ్ళా ఆ మార్గాన్ని విడిచిపెట్టి మళ్ళా పాత మార్గంలోకి వెళ్ళిపోయే కంటే, మళ్ళా పాత వ్యక్తిగా, పాత మనిషిగా, పాత పాపిగా మారిపోయే కంటే అసలు దేవుని మార్గంలోకి రాకుండా ఉండడమే ఆ మనిషికి మేలు. అసలు దేవుని బిడ్డగా మారకుండా ఉండడమే ఆ మనిషికి మేలు. క్రైస్తవుడిగా మారకుండా ఉండడమే ఆ మనిషికి మేలు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతున్నది. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అటువంటి వారిని ఎవరితో పోలుస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కక్కుకున్న వాంతును మరలా తినే కుక్కతో పోలుస్తున్నాడు. కుక్క ఏం చేస్తుందట? ఆహారం తింటుంది, అది ఎక్కువైపోయి మళ్ళీ దాన్ని కక్కేస్తుంది. మళ్ళా కొంతసేపుడి తర్వాత మళ్ళా కక్కిన ఆ వాంతినే, కక్కేసిన ఆ ఆహారాన్నే మళ్ళా వెళ్ళి తింటుందట. వాళ్ళతో పోలుస్తున్నాడు అటువంటి క్రైస్తవులు. అలాగే ఇంకెవరితో పోలుస్తున్నాడు? కడగబడిన పంది మరలా వెళ్ళి బురదలో దొల్లి మళ్ళా బురద అంటించుకున్న పందులతో పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మొదట్లో కొంచెం దేవుని యందు రోషం పౌరుషం కలిగి, లేదంటే మొదట్లో కొంచెం చాలా భయభక్తులు శ్రద్ధాశక్తులు కలిగి, కొంచెం ఆత్మీయంగా చాలా దేవుని మార్గంలో లోతుగా తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేసి చాలా ఇదిగా ఉండాలి. ఇంకా పాత పాపాలు ఏవి నేను చేయకూడదు, పాత అలవాట్లు నేను కలిగి ఉండకూడదు, పాత ప్రవర్తన నేను కలిగి ఉండకూడదు, పాత స్వభావం నేను కలిగి ఉండకూడదు, నేను దేవుని బిడ్డగా నేను చాలా పవిత్రంగా జీవించాలి, చాలా పరిశుద్ధంగా జీవించాలి, ఎలాగైనా సరే దేవునికి ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేసి నేను చివరికి పరలోకం సాధించాలి అని స్టార్టింగ్లో కొంచెం ఆవేశం ఎక్కువగా ఉండి చాలా కాలం కొంచెం బాగా దేవునిలో ప్రయాణం చేసి వాక్యం చేత పట్టబడి వాక్యం ద్వారా ఆ మనిషి తన జీవితాన్ని మార్చుకుని ఆ తర్వాత మళ్ళా సాతానుకు చోటిచ్చేసి ఆ తర్వాత మళ్ళా పాపాన్ని జయించలేక, ఆ తర్వాత మళ్ళా శరీరాన్ని జయించలేక, ఆ తర్వాత మళ్ళా లోకాన్ని జయించలేక, ఆ తర్వాత మనుషుల వలన కానీ, ఆ తర్వాత భయభక్తులు కోల్పోయి కానీ, ఆ తర్వాత దేవుని యందు వాక్యమునందు సరిగ్గా ప్రయాణం చేయకుండా మళ్ళా లోకంలో పడిపోయినటువంటి వారి పరిస్థితి ఇక్కడ రాయబడింది. అలాగ మళ్ళా జారిపోతే అదేంటి దేవుని దృష్టికి? పాపము. అలా మళ్ళా వెనక్కి వెళ్ళిపోతే అది పాపం. అలా మళ్ళా పాపంలో పడిపోతే, లేదంటే అపవిత్ర కార్యాలు మళ్ళా మొదలు పెడితే అది పాపం. దేవుణ్ణి తెలుసుకోకముందు పచ్చి తాగుబోతు అనుకుందాం ఉదాహరణ. దేవుణ్ణి తెలుసుకోకముందు తాగుబోతుగా ఉన్నాడు. మొత్తానికి ఎప్పుడో దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడి తట్టు తిరిగాడు, దేవుడి యందు విశ్వాసం ఉంచాడు, వాక్యానికి హృదయంలో చోటిచ్చాడు. పాపం ఏదైతే ఉందో తన జీవితంలో ఆ త్రాగుడు అనే ఆ పాపాన్ని అతడు విడిచిపెట్టేయాలని ఆ పాపాన్ని అసహించుకుని అది పాపమని గుర్తించి ఆ తర్వాత దాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేసి తాగుడనే దురలవాటును విడిచిపెట్టేసి కొంతకాలం పరిశుద్ధుడిగా జీవించాడు. కొన్ని సంవత్సరాలు పవిత్రుడిగా జీవించాడు. కొంతకాలం ఆ త్రాగుడు అనే అలవాటుని చేత దాని మీద అతడు విజయము సాధించి ప్రయాణం చేశాడు. మళ్ళా కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఏ కారణం చేతో ఉండలేక తాగేశాడు, లేదంటే ఫ్రెండ్స్ బలవంతంతో తాగేశాడు, లేదంటే ఏ కారణాల చేతో మొత్తానికి దేవుని యందు భయం తగ్గిపోయి మళ్ళా తర్వాత తాగేయడం మొదలుపెట్టాడు అనుకోండి. మళ్ళీ ఏం చేశాడు? క్రైస్తవుడే, మందిరానికి వెళ్తున్నవాడే, ప్రార్థన చేస్తున్నవాడే, దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్నవాడే కొంతకాలం ఆ అలవాటును విడిచిపెట్టేశాడు, అది పాపమని తెలిసి. కానీ తర్వాత మళ్ళా ఏం చేశాడు? దాని చేత జయించబడిపోయాడు. అది ఆ మనిషిని ఏం చేసింది? జయించేసింది. తర్వాత మరలా మనిషి ఆ త్రాగుడనే అలవాటు కలిగి ఉన్నాడు, ఆ త్రాగుడనే అలవాటులో కొనసాగుతున్నాడు. అప్పుడు అటువంటి వాడు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాడు? పాపిగా కనబడుతున్నాడు.
అటువంటి మనిషి దేవుని దృష్టికి పాపిగా ఎంచబడుతున్నాడు. అతడు మరలా ఆ పాపాన్ని విడిచిపెట్టిన పాపాన్ని అతడు మరలా చేస్తున్నాడు కాబట్టి అతడు దేవుని దృష్టికి పాపిగా ఎంచబడినవాడు. ఆ విధంగా దేవుని మార్గంలో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయే కన్నా అసలు దేవుని మార్గంలోకి రాకుండా ఉండడమే మేలు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలను తెలుసుకుని దేవుని ఆజ్ఞలకు కొంతకాలం లోబడి దేవుని ఆజ్ఞలను మళ్ళా తర్వాత విసర్జించి మళ్ళా ఆ తప్పు చేస్తున్నటువంటి మనిషి ఎవరితో సమానం? కక్కుకున్న వాంతిని మరలా తిరిగి తినే కుక్కతో సమానము అని రాయబడింది. దేవునికి స్తోత్రం. బురదలో ఉన్న పందిని తీసి శుభ్రంగా కడిగాడు ఎవరో. బురదలో ఉన్నది బురద అంతా అంటుకుపోయింది. ఆ బురదలో ఉన్న పందిని తీసి శుభ్రంగా కడిగాడు. కడిగిన తర్వాత నువ్వు పూర్తిగా కడగబడ్డావు, బురద నీకు లేదు, నువ్వు ఇంకా బురద అంటించుకోకుండా అలాగా కడగబడిన పందిలాగా ఉండి శుభ్రంగా అంటే మళ్ళా వెళ్ళి పంది వెళ్ళి ఏం చేసిందంట? మళ్ళా వెళ్ళి బురదలో దొల్లి బురద అంటించుకున్నది. దేవునికి చూడండి, క్రైస్తవులు అనబడిన వారు దేవుని యొక్క పవిత్రమైన రక్తంతో ఏమయ్యారు? కడగబడ్డారు. దేవుని యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన వారిగా ఉండి, వారు శుభ్రపడిన వారిగా ఉండి, వారు పవిత్రపరచబడిన వారిగా ఉండి మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళీ మాలిన్యాన్ని అంటించుకుంటే వారు ఏ మాత్రము దేవుని దృష్టికి పరిశుద్ధులుగా ఎంచబడరు, దేవుని పిల్లలుగా ఎంచబడరు, క్రైస్తవులుగా ఎంచబడరు, నీతిమంతులుగా ఎంచబడరు. వారు ఎవరుగా ఎంచబడతారు? దేవుని దృష్టికి పాపులుగానే ఎంచబడతారు. పాపం వల్ల వచ్చే జీతం ఆ మనిషికి ఏంటి? మరణము. నీతి మార్గంలోకి అస్సలు రాకుండా పాపంలో జీవించేవాడికి వచ్చేది మరణమే. నీతి మార్గంలోకి వచ్చి కొంతకాలం నీతిమంతుడిగా జీవించి మళ్ళా తర్వాత వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా పాపాలు చేసి పాపిగా జీవించిన క్రైస్తవుడికి కూడా వచ్చేది పాపం వల్ల వచ్చే జీతము మరణమే. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాపం మనలో ఉండడానికి వీల్లేదు. క్రైస్తవుల్లో చాలా ఎక్కువ మంది ఈ కక్కుకున్న వాంతుని తినే కుక్కలో ఉంటారు. క్రైస్తవుల్లో చాలామంది ఆ బురదలో దొల్లే మళ్ళా వెళ్ళి కడగబడినా సరే మళ్ళా వెళ్ళి బురదలో దొల్లే పందులు చాలామంది ఉంటారు. ఆడపందులు మగ పందులు కూడా క్రైస్తవుల్లో చాలా ఉంటాయి. ఆడకుక్కలు మగ కుక్కలు చాలా ఉంటాయి క్రైస్తవుల్లో. ఏ కుక్కలండి? ఏ కుక్కలు? కక్కుకున్న వాంతుని మరలా తిరిగి తినే కుక్కలు. మళ్ళా వెళ్ళి బురదలో దొల్లే పందులు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవులకి ఏమవుతూ ఉంటుందంటే కాలం గడిచే కొలిది ఏం తగ్గుతూ ఉంటుంది? కాలం గడిచే కొలిది ఏం తగ్గుతుందా ఉంటుందా పెరుగుతూ ఉంటుందా? క్రైస్తవులకి కాలం గడిచే కొలిది భయము తగ్గుతుందా పెరుగుతుందా? ఏంటండి? విశ్వాసం తగ్గుతుందా పెరుగుతుందా? దేవుని మార్గంలో ప్రయాణం చేయడం అనేది కరెక్ట్గా ఉంటుందా లేదంటే కొంచెం క్రాస్ అవుతూ ఉంటుందా? దేవునికి స్తోత్రం. చూడండి, కాలం గడిచే కొలిది ధీమా పెరిగిపోతూ ఉంటుంది క్రైస్తవులకి. ఇంక నా అంత రోడ్డు ఎవడో లేడు, నా అంత భక్తుడు ఎవడో లేడు, నా అంత భక్తురాలు ఎవరో లేడు, నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా పవిత్రుడిని, నేను చాలా పవిత్రురాలిని, అబ్బే చాలా టాప్ లెవెల్లో ఉంది నా ఆత్మీయ జీవితం, ఇంక నేను చూసుకోక్కర్లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాలం గడిచే కొలిది స్వనీతి పెరిగిపోతుంది. క్రైస్తవులు ఏం పెరిగిపోతుంది? స్వనీతి పెరిగిపోతుంది. ఆ స్వనీతి వల్ల నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటారు లోకంలోనికి, మాలిన్యంలోకి, పాపంలోనికి, దేవునికి విరోధమైన మార్గంలోకి నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను కరెక్ట్గా ఉన్నాను అంటూనే రాంగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను పెర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటూనే దేవునికి విరోధమైన మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాలం గడిచే కొలిది భయం ఎక్కువ అవ్వాలి, కానీ కాలం గడిచే కొలిది భయం తక్కువ అవుతూ ఉంటుంది. కాలం గడిచే కొలిది శ్రద్ధ ఎక్కువ అవ్వాలి, కానీ కాలం గడిచే కొలిది శ్రద్ధ తక్కువ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కక్కుకున్న వాంతును తిరిగి తినే కుక్కలుగా మనం ఉండడానికి వీల్లేదు. బురదలోంచి కడగబడి మళ్ళా వెళ్ళి ఆ బురదలో దొల్లే ఆ పందులుగా మనం ఉండడానికి వీల్లేదు. చూడండి, అపవిత్రుడిగా ఉన్నవాడు పవిత్రుడిగా మారాడు, దేవుని రక్తంతో కడగబడి నీతిమంతుడిగా మారాడు, పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మారాడు. అలాగా అతడు జీవిస్తున్న కాలంలో అతడు చనిపోయాడు. అలా పవిత్రుడిగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా మారి అలా జీవిస్తున్న కాలంలో అతడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు.
అయితే నీతిమంతుడిగా మారాడు, పవిత్రుడిగా మారాడు, పరిశుద్ధుడిగా మారాడు. కొంతకాలానికి మళ్ళా పాపిగా మారిపోయాడు, కొంతకాలానికి మళ్ళా అనీతిమంతుడిగా మారిపోయాడు, కొంతకాలానికి మళ్ళా అపరిశుద్ధుడిగా మారిపోయాడు, కొంతకాలానికి మళ్ళా దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు అతడు చనిపోయాడు. అప్పుడు అతడు అలాగా జీవిస్తున్న కాలంలో అతడు చనిపోయాడు. అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఈ మధ్యలో అతడు జీవితంలో క్రీస్తు వచ్చాడు. ఈ మధ్యలో అతడు క్రీస్తు బిడ్డగా మారాడు. ఈ మధ్యలో అతడు సంఘంగా మారాడు. ఈ మధ్యలో అతడు బాప్తిసం తీసుకున్నాడు. ఈ మధ్యలో అతడు విశ్వాసిగా మారాడు. ఈ మధ్యలో కొంతకాలం దేవుని బిడ్డగా, దేవునికి ఇష్టడుగా, దేవుని వాక్య మార్గంలో ప్రయాణము చేశాడు. కానీ చివరి వరకు ఆ విధానాన్ని కొనసాగించలేకపోయాడు. చివరి వరకు ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను, ఆ నీతిని కాపాడుకోలేకపోయాడు. చివరి వరకు ఆ భయాన్ని కలిగి ఉండలేకపోయాడు. చివరి వరకు ఆ ఆజ్ఞలను అనుసరించి జీవించలేకపోయాడు. చివరి వరకు దేవుని వాక్య మార్గంలో ప్రయాణం చేయలేకపోయాడు. ఏ కారణాల వల్ల, ఏ కారణాలైనా ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉంటాయి. ఏ కారణాల వల్ల మొత్తానికి మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోయాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, దుర్వ్యసనాల్లోకి వెళ్ళిపోయాడు, దురలవాట్లలోకి వెళ్ళిపోయాడు, పాత స్వభావం మార్చుకున్నాడు. మళ్ళా కొంతకాలానికి మళ్ళా పాత స్వభావంలోకి వెళ్ళిపోయాడు. పొగరబోతుగా ఉన్నాడు. తర్వాత పొగరును విడిచిపెట్టి కొంతకాలం చాలా శాంతమూర్తిగా ఉన్నాడు. మళ్ళా తర్వాత అపవాదికి చోటిచ్చేసి మళ్ళా తర్వాత పొగరబోతు అయిపోయాడు. అహంకారిగా ఉండేవాడు. తర్వాత దేవుడిని తెలుసుకున్న తర్వాత అహంకారాన్ని విడిచిపెట్టి కొంతకాలం అస్సలు అహంకారం, గర్వం లేకుండా చాలా మృదువైన మనస్సు కలిగి, చాలా తగ్గింపు జీవితం కలిగి జీవించాడు. ఆ తర్వాత మళ్ళీ ఏ కారణం చేతో మళ్ళా తర్వాత అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది, చాలా హెచ్చించుకునే మనస్సు వచ్చేసింది. ఆ అహంకారం, గర్వం వచ్చేసి హెచ్చించుకున్నటువంటి మనస్సు ఉన్న కాలంలో అతడు చనిపోయాడు. అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళతాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలాగా ఇందులోకి వచ్చి మళ్ళా కొంతకాలానికి అందులోకి వెళ్ళిపోయి కన్నా అసలు ఈ రూట్లోకి రాకుండా ఉండడమే మేలు, ఈ మార్గంలోకి రాకుండా ఉండడమే మేలు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆ విధంగా ఇందులోకి వచ్చి కొంతకాలం బాగా జీవించి మళ్ళా తర్వాత వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా దేవునికి విరోధమైన లోకమాలిన్యాన్ని అంటించుకుని జీవిస్తే ఆ విధానం ఏంటి? దేవుని దృష్టికి పాపము. ఆ పాపం వల్ల మనిషి ఖచ్చితంగా దేవుని రక్షణకు, నిత్యజీవానికి వారసుడు అవ్వలేడు. కానీ ఖచ్చితంగా ఆ విధంగా మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిన ఆ మనిషి, మళ్ళా జారిపోయిన మనిషి, మళ్ళా పడిపోయిన మనిషి, మళ్ళా పాపం చేత జయించబడిన మనిషి ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతాడు తప్ప నిత్య జీవానికి చేరుకోలేడు, పరలోకాన్ని దక్కించుకోలేడు. కాబట్టి అలా మారిపోవడం ఏంటి? దేవుని దృష్టికి పాపము. అలా మారిపోవడం ఏంటండి? దేవుని దృష్టికి పాపము. కాబట్టి ఆ పాపం మనలో ఉండడానికి వీల్లేదు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం చదవండి. సామెతలు 26:11. ఏంటండి? తన మూఢతను మరలా కనపరచు. మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. కక్కిన వాంతును మరలా తిరిగి తినే కుక్కతో సమానమైన వాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి, ఒక కుక్క ఉంది. మనం చూస్తున్న ఆ కుక్కనే మన కళ్ళ ముందే వాంతి చేసుకుంది. మన కళ్ళ ముందే ఏం చేసుకుందండి? వాంతి చేసుకుంది. పోనీ మన ఇంట్లో పెంచుకునే కుక్క అనుకుందాం. పోనీ బయట కుక్కలను చూస్తూ ఉంటే చూడడం కదా. మన ఇంట్లోనే ఒక కుక్కను పెంచుకుంటున్నాం. ఆ కుక్క ఏం చేసింది? ఒకరోజు మనం చూస్తుండగా తిన్నది ఏం చేసిందండి? కక్కేసింది. మనం చూస్తుండగానే కక్కేసింది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ మనం చూస్తుండగానే ఆ కుక్క వెళ్ళి మళ్ళీ ఆ కక్కుకున్న దాన్నే తింటుంది. ఆ కక్కుకున్న వాంతినే మళ్ళీ ఏం చేస్తుందండి? తింటుంది. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఆ కుక్కను చూసినప్పుడు ఎలా ఉంటుందండి? అది మన కుక్కే, అది మన ఇంట్లో కుక్కే, మనం పెంచుకుంటున్న కుక్కే, దాన్ని రోజు నెత్తి మీద ఎక్కించుకుని ఆడుతున్న కుక్కే అది.
కానీ అది ఆ విధంగా అది వెళ్ళి మళ్ళా కక్కేసుకుంది. కొంతసేపు తర్వాత మళ్ళీ ఆ కక్కుకున్న వాంతినే మళ్ళా తింటుంది ఆ కుక్క. ఎలా ఉంటుంది మనకి? చాలా అసహ్యం. ఆ కుక్క అంటే మనకి చాలా ఇష్టం, కానీ ఆ పని చేస్తున్నప్పుడు ఆ కుక్క అంటే మనకి చాలా అసహ్యం వస్తుంది. మనల్ని కూడా అటువంటి విధానంలోకి వెళ్ళిపోతే మనల్ని కూడా అలాగే దేవుడు ఏం చేసుకుంటాడు? అసహ్యించుకుంటాడు. కక్కుకున్న దాన్ని తింటున్న కుక్క అంటాడు పైనుంచి. ఆ మాట మనం వినబడదు, కానీ పైనుంచి అంటూ ఉంటాడు, కక్కుకున్న పాపాన్ని మరలా చేస్తున్న కుక్క, బురదలోంచి నిన్ను శుభ్రంగా కడిగితే నీవు మళ్ళా వెళ్ళి బురదలోనే దొల్లుతున్న పంది అంటాడు. పరలోకంలో కుక్కలు పందులు ఉండవు. అంటే కుక్కలు లాంటి వాళ్ళు, పందులు లాంటి వాళ్ళు పరలోకంలో ప్రవేశించలేరు. ఇలాంటి కుక్కల్లాంటి క్రైస్తవులు, ఇలాంటి పందుల్లాంటి క్రైస్తవులు పరలోకంలో ప్రవేశిస్తారా? ప్రవేశించరు. కడగబడిన తర్వాత, శుభ్రమైన తర్వాత, ఆ శుభ్రతను చచ్చిపోయే రోజు వరకు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారికే దేవుడు రాజ్యంలో స్థానం. అటువంటి పరిశుద్ధులకే దేవుడు రాజ్యంలో దేవుడితో నివసించే అవకాశం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టిన దాన్ని, అసహించుకున్న దాన్ని, మనం దేన్నైతే జయించామో మొదట, మళ్ళా దాని చేత మరలా మనం జయించబడితే మన క్రైస్తవ్యం వ్యర్థము. మనం దేవుని దృష్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ నీతిమంతులుగా ఎంచలేం. ఎలాగ ఎంచబడతాం? పాపులుగానే ఎంచబడతాం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యం అంటే క్రీస్తు నమ్ముకోవడం కాదు. క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రీస్తుని పోలి నడుచుకోవడం. క్రైస్తవ్యం అంటే క్రీస్తులో నిలిచి ఉండి క్రీస్తులాగా జీవించడం క్రైస్తవ్యం తప్ప, క్రైస్తవ్యం అంటే క్రీస్తుని నమ్ముకుని క్రీస్తుకు విరోధంగా క్రీస్తును మరలా సిలువేస్తూ క్రీస్తుకు ఆయాసకరంగా బ్రతకడం క్రైస్తవ్యం కాదు. ఈరోజు క్రీస్తును పోలిన క్రైస్తవులు తక్కువైపోయారు. క్రీస్తును మరలా సిలువేసే క్రైస్తవులు ఎక్కువైపోయారు. క్రీస్తును మరలా సిలువ వేసే క్రైస్తవులకి క్రీస్తుతో కలిసి నివసించే అవకాశం క్రీస్తు ఇవ్వడు. ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు? క్రీస్తులాగా, క్రీస్తులో నిలిచి ఉండి క్రీస్తులాగా జీవించిన వారు ఎవరైతే ఉన్నారో వారికే దేవుడు తన రాజ్యంలో నివసించే అవకాశం ఇస్తూ ఉంటాడు తప్ప, ఇలాంటి కుక్కలకు, ఇలాంటి పందులకు దేవుడు రాజ్యంలో స్థానము దేవుడు ఇవ్వడు. కాబట్టి అది ఏంటి? దేవుని దృష్టికి పాపము. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచునంటే ఏంటి అర్థం? దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము జీవించి ఉంటాడు. దేవుని చిత్తం జరిగించేవాడు మరణం పొందడు. దేవుని చిత్తం జరిగించేవాడు నరకానికి వెళ్ళడు. దేవుని చిత్తం జరిగించేవాడు అగ్నిగుండంలో పడద్రోయబడడు. దేవుని చిత్తం జరిగించేవాడు భూమి మీద దేవుడితో నిలిచి ఉంటాడు. దేవుని చిత్తం జరిగించేవాడు పరలోకంలో కూడా దేవుడితో కలిసి నివసిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి శరీరాశ దేవుని దృష్టికి ఏంటి? పాపము. నేత్రాశ దేవుని దృష్టికి ఏంటి? పాపము. జీవపు డంబము దేవుని దృష్టికి ఏంటి? పాపము. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోకంలో ఉన్నదంతా లోకాశ, శరీరాశ, నేత్రాశ ఇవి దేవుని వలన కలిగినవి కావు.
దేవుని వలన కలిగినవి కావు. ఒకవేళ ఎవడైనా ఇవి కలిగి ఉంటే వాడిని దేవుడు ప్రేమించడు అని రాయబడింది అక్కడ. చదవండి మళ్ళీ ఒకసారి. లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. ఒకవేళ ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తున్న పాపిగా ఉంటే దేవుడు వాడిని ప్రేమించడం మానేస్తాడు. శరీరాశ వాడిలో ఉంటే దేవుడు వాడిని ప్రేమించడం మానేస్తాడు. నేత్రాశ వాడిలో ఉంటే దేవుడు వాడిని ప్రేమించడం మానేస్తాడు. జీవపు డంబం వాడిలో ఉంటే దేవుడు వాడిని ప్రేమించడం మానేస్తాడు. చదవండి. లోకములో ఉన్నదంతయు శరీరాశ ఉంది లోకంలో, నేత్రాశ ఉంది లోకంలో, జీవపు డంబము ఉన్నది లోకంలో. అవి తండ్రి వలన కలిగినవి కావు, తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైనవి. లోకానికి అధికారిగా ఉన్నవాడు ఎవరు? లోకాధికారి అని ఎవరిని గురించి రాయబడింది? సాతాను. కాబట్టి అవి ఎవరి సంబంధమైనవి? అవి సాతాను సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవి లోకంలో ఉన్నాయి. ఇవి లోకాధికారి అయినటువంటి అపవాది వలన పుట్టినవి అంతే తప్ప సృష్టికర్త అయిన దేవుని వలన పుట్టినవి కాదు. కాబట్టి ఇవి ఎవరిలో ఉంటాయో వారిని దేవుడు ప్రేమించడు. ఎందుకంటే ఇవి దేవునికి విరోధమైన పాపాలు. ఇవి దేవునికి విరోధమైన పాపాలు. కాబట్టి ఆ పాపం వల్ల దేవుడు వాడిని ప్రేమించడం మానేస్తాడు. కాబట్టి మనం అవి కలిగి ఉండడానికి వీల్లేదు. మనం నిత్యము నిలిచి ఉండాలంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి తప్ప, దేవుని ఇష్టాన్ని జరిగించాలి తప్ప, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి తప్ప, మనము సాతానుకి ఇష్టమైన వారిగా, సాతాను సంబంధులుగా, సాతాను పిల్లలుగా, సాతాను వలన కలిగిన వాటిని మనము కలిగి ఉన్నవారిగా ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చిత్తాన్ని జరిగించిన వారిగా ఉండలేము. కాబట్టి మనము వాటి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏముండకూడదు మనలో? శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవపు డంబం ఉండకూడదు. ఏంటి శరీరాశ అంటే ఏంటి? నేత్రాశ అంటే ఏంటి? జీవపు డంబం అంటే ఏంటి? చెప్పండి. శరీరాశ అంటే ఏంటి? శరీర కోరికలు. ఇంకా కొన్ని శరీర ఆశలు అంటే ఏంటి? శరీర కోరికలు, శరీర ఆశలు అంటే ఏంటి? ఏంటండి? నేత్రాశ అంటే ఏంటి? నేత్రాలు అంటే ఏంటి? నేత్రాశ అంటే కళ్ళతో చూసిన దాన్ని ఆశించడం. ఇప్పుడు చెప్పండి, శరీరాశ అంటే ఏంటి? శరీరం ఆశించిన దాన్ని చేయడం. నేత్రాశ అంటే అర్థమైంది. మరి శరీరాశ అంటే ఎందుకు అర్థం అవట్లేదు? నేత్రాశ అంటే కంటితో చూసిన దాన్ని ఆశించడం. కంటితో బోళ్ళు చూస్తాం, చూసిన ప్రతిదాన్ని ఆశించడం అదేంటట? నేత్రాశ. ఆ నేత్రాశ ఏంటట దేవుని దృష్టికి? పాపము. పాపం వల్ల వచ్చే జీతం మరణం. శరీరాశ శరీరం ఆశించిన దాన్నల్లా చేయడం. శరీరం ఆశించిన దాన్నల్లా చేయడం అది శరీరాశ. కాబట్టి శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర ఇచ్చలు, శరీర సంబంధమైన అలవాట్లు, శరీర సంబంధమైనటువంటి క్రియలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన తలంపు, ఆఖరికి శరీర సంబంధమైన దుఃఖం కూడా మనకి దేవుడికి విరోధమైనదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబం అంటే ఏంటి? జీవపు డంబం. డంబం అంటే ఏంటి? గొప్ప చెప్పుకోవడం. జీవపు డంబం అంటే చాలా కష్టపడుతున్నారు. జీవపు డంబము, డంబంతో కూడిన జీవితము. ఏంటండి?
డంబముతో కూడిన జీవితము. డంబంతో కూడిన జీవితం అంటే చాలా కాస్ట్లీ లైఫ్, చాలా ఖరీదైన జీవితం, సుఖభోగాలను అనుభవించే జీవితం. ఏంటండి? సుఖభోగాలను అనుభవించే జీవితము, చాలా కాస్ట్లీ లగ్జరీ లైఫ్. డంబముతో కూడిన బ్రతుకు ఉండడానికి వీల్లేదు. దేవుడు ఎలా జీవించమని చెప్తున్నాడు? చాలా డంబంగా జీవించండి అంటున్నాడా క్రైస్తవుల్ని? ఎలాగ జీవించమంటున్నాడు? ఎంతో తగ్గించుకుని చేయండి. దానికి మంచి ఉదాహరణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన పరలోకంలో ఏమై ఉన్నాడు? తండ్రితో సమానమైన వాడిగా ఉన్నాడు. కానీ ఆయన భూమి మీదకి వచ్చాక ఎలాగున్నాడు? ఎంతో తగ్గించుకుని, ఎంతో దీన మనస్సు కలిగి, ఎంతో సాత్వికం కలిగి, తనకున్నదాన్ని అంతా కూడా లేనట్లుగా, తనకి ఉన్నదాన్ని లేనట్లుగా వాక్యంలో రాయబడింది. ఆయన ఎంతో ధనవంతుడై ఉండి మన కొరకు ఆయన దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి డంబపు జీవితము, చాలా డంబంగా బ్రతకాలి, చాలా బాగా బ్రతకాలి, సుఖభోగాలు అనుభవించాలి. ఉన్నంతకాలం ఇక్కడే ఉంటాము, చచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు, కానీ ఉన్నంతకాలం చాలా కోరికలన్నీ తీర్చేసుకోవాలి, ఆశలన్నీ తీర్చేసుకోవాలి. ఇదే మొన్నే ఒక మనిషి అంటున్నాడు, ఆహారం విషయంలో ఎంతకాలం ఉన్నప్పుడే తినేయాలని. ఏంటండి? ఎంతకాలం బతుకుతామో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు, కాబట్టి ఉండగానే తినేయాలి. ఇంకా తినే విషయంలో ఇంకా ఇలాగ ఆలోచించడానికి వీల్లేదు, ఎందుకంటే ఎప్పుడు చస్తామో తెలీదు, కాబట్టి ఉన్నప్పుడే తినేయాలి. అది కరెక్టేనా? ఏంటండి? కరెక్టేనా? ఉన్నప్పుడే తినేయాలి, ఎప్పుడు బతుకుతామో తెలియదు అని చెప్పి శుభ్రంగా నీకు ఏ ఇష్టమైతే అన్నీ ఒకసారి తినేస్తే ఎప్పుడో పోవడం కాదు, ఆ రోజే పోతావు కదా. ఎప్పుడో పోతావు అనుకుని ఇప్పుడు తినేసావు, ఎప్పుడు దాకా కూడా ఉండరు అలా తినేయడం వల్ల ఎప్పుడు పోతావు? తిన్న వెంటనే పోతావు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలాంటి ఆశలు ఉండడానికి వీల్లేదు. శరీరాశ పాపం, నేత్రాశ పాపం, జీవపు డంబం పాపం. కంటితో చూసిన ప్రతి దాన్ని ఆశించద్దు, అది లోక సంబంధమైనది. శరీరం ఆశించిన ప్రతి దాన్ని కోరుకోవద్దు, అది లోక సంబంధమైనది. జీవపు డంబము, డంబంతో కూడిన జీవితము, డంబంతో కూడిన బ్రతుకు, అది లోకంలో ఉన్నది, లోక సంబంధమైనది. లోకాధికారి అయిన అపవాది వలన అది నీ జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అలాగ ఉంటామో ఖచ్చితంగా దేవుని ప్రేమలో నుంచి బయటికి వెళ్ళిపోతాం. దేవుని ప్రేమలోంచి బయటికి వెళ్ళిపోవడం ఎప్పుడు జరుగుతుంది? ఆ పని దేవుని దృష్టికి పాపమైనప్పుడే దేవుని ప్రేమలోంచి ఖచ్చితంగా ఎంత తోడైనా సరే ఏమవుతాడు? బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి అది పాపము ఖచ్చితంగా. అప్పుడు మనం ఆ పాపానికి వచ్చే ప్రతిఫలాన్ని అనుభవించాలి. కాబట్టి శరీరాశ వద్దు, నేత్రాశ వద్దు, ఏవద్దు, జీవపు డంబము వద్దు. దేవుని ఎదుట చాలా తగ్గింపు జీవితం కలిగి, దేన మనస్సు కలిగి, సాత్వికమైన జీవితం కలిగి, మనం చాలా ధనవంతులుగా ఉన్నవారు దరిద్రులుగా బ్రతకాలి అంటాడు బైబిల్లో. ఏమంటే ధనవంతులుగా ఉన్నవారు ధనవంతులుగా బ్రతకకుండా దరిద్రులుగా బ్రతికినట్లుగా బ్రతకాలి అన్నట్టు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటున్నాడు? మనం ఏ రకమైన స్థితిలో ఉన్నా మనం ఆ రకమైన స్థితికి తగిన ప్రవర్తన, తగిన జీవితము, తగిన బ్రతుకు కలిగి ఉండడానికి వీల్లేదు. దేవుని పిల్లలుగా ఎంతో తగ్గింపు జీవితం కలిగి, ఎంతో మనం మృదువైనటువంటి జీవితం కలిగి, దేన మనస్సు కలిగి జీవించడం అనేది దేవుడు కోరుకునేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగా ఉండడం మనకి మంచిది కాదు. చూడండి, మనకు తెలుసు అమెరికాలో ఒక రాష్ట్రం తగలబడిపోయింది. ఎందుకు తగలబడ్డా తెలుసా? 0 పాయింట్స్ వచ్చాయి. తెలుసా స్టోరీ మీకు? ఆ లాస్ ఏంజల్స్ పట్టణంలో ఉండేవారు అందరూ కూడా చాలా బిగ్ షాట్లు, చాలా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, హాలీవుడ్ యాక్టర్స్, వాళ్ళందరూ కూడా కోట్లకు పడగలెత్తిన వారు వాళ్ళందరూ కూడా. అలాగే పెద్ద బిగ్ షాట్లు అంటే అమెరికాలోనే చాలా ధనవంతులైనటువంటి వారు అన్నమాట.
వాళ్ళందరూ నివసించే పట్టణం లాస్ ఏంజల్స్ అన్న పట్టణం. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ కార్లు ఎలా ఉంటాయంటే చాలా కాస్ట్లీ, చాలా ఒక్కొక్కరి చాలా కాస్ట్లీ జీవితాలు. చూడండి, వాళ్ళు ఒకరోజు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో చిన్న పోటీ పెట్టడం జరిగింది. పెట్టుకున్నారు. ఏంటి? మీ పర్సనల్గా మీకు హీరోస్ ఎవరు? వాళ్ళందరూ హీరోలు. అందులో ఉన్న వాళ్ళందరూ హీరోలు అనమాట, పెద్ద పెద్ద హాలీవుడ్ హీరోస్. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అందులో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ పోటీ పెట్టడం జరిగింది. మీ పర్సనల్గా మీకు హీరోస్ ఎవరు? మీ సినిమా యాక్టర్లు మీకు హీరోవా, లేదంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీకు హీరోవా, లేదంటే మీ దేవుడు మీకు హీరోవా అని 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటండి? సినిమా యాక్టర్ల హీరోలా, మిమ్మల్ని కన్న తండ్రులు మీకు హీరోలా, లేదంటే మీ దేవుడు మీకు హీరోలా అని చెప్తే, దేవుడు మాకు హీరో అన్నదానికి 0 పాయింట్, ఒక్క ఓటు కూడా పడలేదు. అక్కడ ఉన్న వాళ్ళు నా దేవుడు నాకు హీరో, నా దేవుడే నాకు గొప్ప, నా దేవుడే నాకు ముఖ్యం, నా దేవుడే నా హీరో అని ఒక్కరు కూడా అనలేదు. చాలామంది, ఎక్కువ మంది ఎవరో హీరోలు అన్నారు. అక్కడ ఉన్న సినిమా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మా హీరోలు, వాళ్ళే మా హీరో, లేదంటే పలానా వాడు నా హీరో అని పెట్టారు. కొంతమంది చాలా తక్కువగా మా తల్లిదండ్రులు మాకు హీరోలు అన్నారు. దేవుడు హీరో అన్నదానికి 0. అప్పుడు ఒక ఆవిడ లెగిసి మాట్లాడింది. ఏమిటి? గాడ్లెస్ స్టేట్ మాది, దేవుడు లేని వారం మేము, దేవుడు లేని ఊరు మాది, దేవుడు లేని స్టేట్ మాది, దేవుడు లేని కంట్రీ మాది, మాకు దేవుడు హీరో కాదు, మాకు హీరో పలానా మనుషులే మాకు హీరోలు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది జరిగిన 3వ రోజే మొత్తం లాస్ ఏంజల్స్ పట్టణం అంతా కాలి బూడిదైపోయింది. ఇప్పటికి ఇంకా ఆరలేదండి. 3వ రోజే ఆ కోపాన్ని దేవుడు ఉగ్రత రూపంలో కుమ్మరించేశాడు. ఎప్పుడైతే దేవుడు మాకు అక్కర్లేదు అన్నారో, ఎప్పుడైతే దేవుడు మా హీరో కాదన్నారో, ఎప్పుడైతే దేవుడు మాకు ముఖ్యం కాదన్నారో, ఎప్పుడైతే దేవుడి పని మాకు లేదు అన్నట్టుగా వారు ప్రవర్తించారో, దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పట్టణాన్ని, వాళ్ళ ఊరిని అంతటినీ కూడా కాల్చి బూడిదేసి, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు ఆ మంట ఆరలేదండి. ఇప్పటివరకు ఎన్నోసార్లు అమెరికాలో కారు చిచ్చులు మంటలు ప్రారంభమై కాలడం జరిగింది. కానీ కొన్ని రోజుల్లోనే మంటలు అదుపు చేసేవారు. కానీ ఆ మంటలు ఈ రోజు కూడా అదుపులోకి రాలేదండి. మంటలు ప్రారంభం అయిన రోజు నుంచి విపరీతమైన గాలి, ఆ గాలి వల్ల మంటలు అలాగా అంటుకుపోయి అక్కడ ఎవరైతే భిక్షాట్లు ఉన్నారో వాళ్ళందరూ భిక్షగాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే చాలా టాప్ హీరోలు ఉన్నారో వాళ్ళందరూ రోడ్డున పడిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ కార్లు, వాళ్ళ డబ్బు, వాళ్ళ బంగారం, వాళ్ళ వస్తువులు అన్నీ కాలి బూడిదైపోయినాయి. ఏ డబ్బుని చూసుకుని అంత అహంకారం, ఏ ఐశ్వర్యాన్ని చూసుకుని అంత అహంకారం వాళ్ళు వచ్చిందో, ఏ సిరి సంపదలు చూసుకుని అంతలాగా దేవుడే మాకు అక్కర్లేదు అన్నట్టుగా ప్రవర్తించారో, ఆ డబ్బు, ఐశ్వర్యం, ఆ ఇళ్ళు, ఆ సుఖభోగాలు, ఆ కాస్ట్లీ లగ్జరీ లైఫ్ అంతా పూర్తిగా ఇంకా వాళ్ళకి లేకుండా దేవుడు చేసాడు. రోడ్డున పడిపోయారు. ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదట అంత గొప్ప భిక్షాట్లకి. కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేవు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి డంబాము ఉండడానికి వీల్లేదు. ఆ డంబాన్ని బట్టి అహంకారం, గర్వం రావడానికి వీల్లేదు. ఆ స్థితిని బట్టి, ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థితిగతులను బట్టి, దేవుడు లేడు, దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడి పని నాకు లేదు, నాకు దేవుడు ముఖ్యం కాదు, నాకు నా డబ్బు, నా సంపద, నా ఆస్తి, నా ఐశ్వర్యం, నా ఇల్లు, నా భూములు, నేను సంపాదించింది, నాకున్నదే అన్నట్టుగా ఒకవేళ నీ ప్రవర్తన, నీ లైఫ్ స్టైల్ ఉంటే కనుక అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. దేవుని దృష్టికి ఎలా ఎంచబడుతుంది? పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపానికి వచ్చే జీతము ఏమో, ఒకవేళ అలాగుంటే వాళ్ళది ఎలాగైతే తీసేసాడో అలాగే ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళది కూడా అలాగే తీసేస్తాడు. ఇచ్చేది దేవుడే, తీసేసేది దేవుడే. ఇవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాడు, కానీ తీసేయడానికి సెకండ్స్ చాలు. దేవుడికి తీసేయడానికి ఏంగా సెకండ్స్ చాలు, సెకండ్లో తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒకవేళ నీకు నాకు ఎవరైనా అలాంటి టెస్ట్ పెడితే మనం ఏం చెప్పాలి? ఎవరు నీ హీరో అమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? నా హీరో మా ఆయన, నా హీరో మా ఆవిడ,
నా హీరో మా ఆయన, నా హీరోయిన్ మా ఆవిడ అని చెప్తామా? ఇద్దరు ఉండం. ఎవరిని చెప్పాలి? ఎవరు? మన హీరో ఎవరు? మన యజమానుడు ఎవరు? మన రక్షకుడు ఎవరు? మన తండ్రి ఎవరు? మన తల్లి ఎవరు? మన గురువు ఎవరు? మనకి సమస్తాన్ని ఇచ్చేది చేసేది ఎవరు? కాబట్టి ఆయనే. ఆయన లేకుండా నీకు బ్రతుకు లేదు, ఆయన లేకుండా జీవితం లేదు, ఆయన లేకుండా నీకు ఉనికి లేదు, ఆయన లేకుండా అసలు ఏమీ లేదు మనకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటిది ఉండడానికి వీల్లేదు. కాబట్టి నేత్రాస, శరీరాస, జీవపుడంబం ఎంత కూడా ఏంటి? పాపాలు. ఆ పాపాలకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీలు. యోహాన్ రాసిన 3వ పత్రిక 1:11. యోహాన్ రాసిన 3వ పత్రిక 1:11. ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. చూడండి, అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెడు కార్యము కాక మంచి కార్యములు చేయవలెను, కీడులు కాక మేలులు చేయవలెను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు సాతాను సంబంధి. మంచివాడుగా జీవించేవాడు దేవుని సంబంధి, చెడ్డకాడిగా జీవించేవాడు, చెడ్డ కార్యాలు చేస్తూ చెడ్డవాడిగా జీవించేవాడు అపవాది సంబంధి. అపవాది పిల్లలెవరో, దేవుని పిల్లలెవరో దీనిని బట్టే తెలుసుకునడి అంటాడు యోహాను రాసిన 1వ పత్రికలో. కాబట్టి చెడు కార్యాలు చేస్తున్నామా? ఖచ్చితంగా ఆ చెడు కార్యాలు, పాపాలు, ఆ పాపాలను బట్టి శిక్ష అనుభవించాలి. కీడులు చేస్తున్నామా? కీడులు, పాపాలు, ఖచ్చితంగా కీడులను బట్టి మనం శిక్ష అనుభవించాలి. చెడు అనేది ఉండడానికి వీల్లేదు. క్రైస్తవుడి జీవితంలో ఏది ఉండాలి? మంచి అనేదే కనబడాలి. అది మాటల్లోనైనా, చూపుల్లోనైనా, క్రియల్లోనైనా, స్వభావంలోనైనా, ప్రవర్తనలోనైనా, అలవాట్లలోనైనా, ఎందులోనైనా క్రైస్తవుల్లో దేవుడికి ఏం కనబడాలి? మంచే కనబడాలి తప్ప చెడు అనేది కనబడడానికి వీల్లేదు. ఒకవేళ చెడు అనేది కనబడిందంటే అది ఏ రూపంగా కనబడినా ఆ చెడు అనేది దేవుని దృష్టికి ఏమవుతుంది? పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపానికి జీతం ఆ మనిషి అనుభవించాలి. ఖచ్చితంగా ఆ పాపానికి జీతం అనుభవించాలి. కాబట్టి మనము దేవుని సంబంధులము అని చెప్పుకోవడం కాదు, దేవుడి సంబంధులము అని రుజువు చేసుకుంటూ మంచి వారిగా, మంచి అనేదాన్నే కలిగి ఉండి మంచివారిగా జీవించి మనం దేవుని సంబంధులం అని రుజువు చేసుకోవాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం. కాబట్టి చెడు కార్యాలు ఏ మాత్రము మనలో ఉండడానికి వీల్లేదు. అవి ఏంటి? పాపములు. ఆ పాపాలకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5. ఎఫెసీ సంఘానికి పత్రిక రాసినప్పుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఒక తప్పు నీలో ఉంది. ఎఫెసీ సంఘమా, ఎఫెసీలో ఉన్న క్రైస్తవులారా, ఎఫెసీ సంఘంలో ఉన్న క్రైస్తవులారా, ఒక తప్పు మీ మీద నేను మోపుతున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు పత్రిక రాసినప్పుడు. ఏంటా తప్పు? ఏంటా తప్పు? ఏంటి ఆయన రాసిన దాంట్లో తప్పు? మొదట నీకు ఉన్న ప్రేమ నీవు వదిలేసావు. అదే నేను పట్టుకున్న తప్పు. మొదట నీకు ఉన్న ప్రేమ ఇప్పుడు నీలో లేదు. మొదట నీలో ఉన్న ప్రేమ ఇప్పుడు నీలో లేదు. అది నా దృష్టికి ఎలా కనబడింది? ఒక తప్పుగా, ఒక పాపముగా కనబడింది.
మొదట్లో నీకున్న ప్రేమ ఇప్పుడు నీకు ఉండాలి, కానీ మొదట్లో నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఎలాగైతే ఉందో అలాగే చివరి వరకు కూడా ఉండాలి. అది దేవుని మీద ఉన్న ప్రేమ అయినా, అది మనుషుల మీద ఉన్న ప్రేమ అయినా ఖచ్చితంగా ఎలా ఉండాలి? మొదట్లో ఎలాగైతే ఉందో చివరిలో కూడా ప్రేమ అలాగే ఉండాలి. మొదట్లో ఆ ప్రేమ చాలా ఎక్కువగా ఉంది, కానీ తర్వాత ఆ ప్రేమ తగ్గిపోయింది. దేవుడి మీద ఉన్న ప్రేమే అనుకుందాం. దేవుడిని నమ్ముకున్న కొత్తలో ఆ ప్రేమ చాలా ఎక్కువగా దేవుడి మీద మనం కలిగి ఉండి మనం ఆ ప్రేమకు తగినట్లుగా ప్రవర్తించాం. అలా కొన్ని సంవత్సరాలు అయింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడి మీద ఉన్న ప్రేమ ఏమైంది? తగ్గిపోయింది. అది దేవుని దృష్టికి పాపం. దేవుడు నమ్ముకున్న కొత్తలో మనుషుల్ని ప్రేమించాలన్న ఆజ్ఞ ఉంది కాబట్టి మనుషులందరినీ ప్రేమించావు చాలా బాగా. మనుషులందరినీ కూడా చాలా బాగా ప్రేమించి ప్రేమ కలిగిన విశ్వాసివి అని రుజువు చేసుకున్నావు. అందరినీ ప్రేమించి ప్రేమ నీలో బాగా ఉన్నట్లుగా దేవుడికి కనబడ్డావు. కానీ తర్వాత ఆ మనుషుల మీద ఉన్న ప్రేమ ఏమైపోయింది? తగ్గిపోయింది. ఆ మనుషుల మీద ఉన్న ప్రేమ ఏ కారణాల చేతో ఆ ప్రేమ పోయింది, ఏ కారణాల చేతో ఆ ప్రేమ ఇప్పుడు పనిచేయట్లేదు, ఆ ప్రేమ ఇప్పుడు లేదు, ఆ ప్రేమ ఇప్పుడు తగ్గిపోయింది, ఆ ప్రేమ ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఆ మనుషుల మీద. అదేంటి దేవుని దృష్టికి? పాపము. ప్రేమ ఉండకుండా, ప్రేమ లేకుండా ఉండడము పాపమే. ప్రేమ తగ్గిపోయినా పాపమే. ప్రేమ తగ్గిపోయినా పాపమే. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ విషయంలో లోటు అనేది రావడానికి వీల్లేదు. ప్రేమ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు తేడా రావడానికి వీల్లేదు. ఎఫెసీ సంఘంలో మొదట చూసినప్పుడు ఏముందంటే, సంఘం కట్టబడిన మొదటి కాలంలో ఏముందంటే, దేవుడు చూసినప్పుడు చాలా ప్రేమ కలిగి ఉన్నారు వాళ్ళు. తర్వాత చూసినప్పుడు ఏమైందంటే, ఆ ప్రేమ ఇప్పుడు లేదు నీలో. మొదట్లో నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు, కాబట్టి అది నా దృష్టికి పాపము. జాగ్రత్తగా మళ్ళా నీ ప్రేమ నువ్వు మొదలు పెడతావా? మళ్ళా నువ్వు ప్రేమ కలిగి ఉంటావా? మళ్ళా మొదట్లో లాగా నువ్వు ప్రేమించడం మొదలు పెడతావా? లేదంటే ఏమని రాయబడింది అక్కడ? లేకపోతే ఏంటి శిక్ష రాయబడింది? లేని ఎడల వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. అంటే అర్థం ఏంటి? దీపస్తంభాన్ని తీసివేస్తాను. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, రక్షణ ఇక నీకు ఉండదు, నిత్య జీవం ఇక నీకు ఉండదు, పరలోకం ఇక నీకు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రేమ లేకుండా ఉండడానికి వీల్లేదు, ప్రేమ తగ్గిపోవడానికి వీల్లేదు. ప్రేమ తగ్గిపోయిందా దేవుని దృష్టికి పాపులుగా? ప్రేమ లేకుండా పోయిందా? ప్రేమ మొత్తం పోయిందా? చూడండి, మనలో ఉన్న ప్రేమ పోయేలాగా చేసేవాడు ఎవడు? ప్రేమ ఇంకా పెరిగేలాగా చేసేవారు ఎవరు? మనలో ఉన్న ప్రేమ కొంతకాలానికి పోయేలాగా చేసేవాడు ఎవరు? మనలో ఉన్న ప్రేమ ఇంకా రోజు రోజుకి పెరిగేలాగా చేసేవాడు ఎవరు? ఇప్పుడు ప్రేమ పెరిగేలాగా లేదు కానీ, పెరగటం లేదు కానీ తగ్గిపోయింది. లేదంటే ప్రేమ మొత్తానికి పోయింది. అంటే ఎవరి పని అది? అంటే మనం ఎవరికి చోటిచ్చేసాం? చోటిచ్చేయడం వల్ల ప్రేమ ఏమైంది? ప్రేమను విడిచిపెట్టేసాం. ప్రేమను విడిచిపెట్టేసామంటే దేవుడిని విడిచిపెట్టేసినట్టే లెక్క. ప్రేమను విడిచిపెట్టేసాము అంటే దేవుడిని వదిలేసినట్లే లెక్క దేవుడి దృష్టికి. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమ నీలో పోయిందంటే దేవుడు నీలోంచి పోయాడు. ఆ ప్రేమ లేదు నీలో అంటే దేవుడు నీలో లేడు. దేవుడు నీలో లేడు అంటే నువ్వు దేవుని సంబంధివి కాదు. నువ్వు దేవుని సంబంధివి కాదు కాబట్టి తర్వాత వచ్చేదేంటి? మనం చనిపోయిన తర్వాత మనకు వచ్చేదేంటి? నరకము. ఈనాడు ప్రేమ పుట్టుక్కుమని తెగిపోతుంది కదండి. ఎలా తెగిపోతుంది ప్రేమ? ఎవరి మీద అయినా సరే తెగిపోతుందా? ప్రేమ తెగిపోతుందంటే ఎవరి సంబంధం అయిపోయాం?
అపవాది సంబంధులం అయ్యండి దేవుడికి భక్తి మాత్రం పొలోమని చేసేస్తున్నాం. సంబంధులం అయిపోయాం. ఎవరి సంబంధులం? అపవాది సంబంధులు. కానీ భక్తి ఎక్కడా తగ్గట్లేదు. అపవాది సంబంధులం అయిపోయాం, తెల్లవారుజామున ప్రార్థన మానలేదు. అపవాది సంబంధులం అయిపోయాం, ఉపవాసాలు మానలేదు. అపవాది సంబంధులం అయిపోయాం, మందిరం మారలేదు. అపవాది సంబంధులం అయిపోయాం, కానుకలు మానలేదు. అపవాది సంబంధులం అయిపోయాం, వాక్యం మానలేదు. అపవాది సంబంధులం అయిపోయాం, పరిచర్య మానలేదు, పాటలు మానలేదు, ఏదీ మానలేదు. అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. కానీ సంబంధులు ఎలాగైపోయాం? అపవాది సంబంధులు అయిపోయాం. కాబట్టి నువ్వు ఈ పక్కన ఎన్ని చేసినా అవన్నీ రద్దు చేయబడతాయి. ఎందుకంటే దేవుని సంబంధులుగా ఉండి ఇవన్నీ చెయ్యి, అప్పుడు అవన్నీ అంగీకరించబడతాయి. అపవాది సంబంధులుగా మారిపోయి మనం దేవుడికి ఎన్ని చేసినా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ప్రతీదీ క్యాన్సిల్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అపవాది సంబంధులు, అపవాది పిల్లలు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేరు. పరలోకంలో దేవుడితో కలిసి నివసించడం, దేవుడిచ్చే రక్షణ పొందుకోవడం, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడం జరిగే పని కాదు ఎట్టి పరిస్థితుల్లో. నేను చెప్పను ఒక మాట, ప్రేమ పోయిందా నీ రక్షణ పోయిందని అర్థం. ఇంకా ప్రేమ పోయిందా నీ రక్షణ పోయింది. ప్రేమ పోయిందా నీ నిత్య జీవం పోయింది. ప్రేమ పోయిందా నువ్వు పరలోకం వెళ్ళడం, పరలోకంలో నివసించడం అనేది పోయినట్లే లెక్క. ప్రేమ పోయినా సరే పరలోకం వెళ్తామనుకుంటే భ్రమపరిచే ఆత్మ పనిచేసేస్తున్నాడు లోపల. ప్రేమ పోయినా సరే నిత్య జీవం దొరుకుతుంది అని అనుకుంటే ఇందులో ఉన్నాం, మనం భ్రమలోనే ఉన్నాము. ప్రేమ పోయినా సరే దేవుడిచ్చే పరలోకంలో అడుగుపెట్టి దేవుడిచ్చే నిత్య జీవాన్ని అనుభవిస్తాము అనుకుంటే అది పూర్తిగా అజ్ఞానం, అది పూర్తిగా అవివేకం, అది పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ పోవడానికి వీల్లేదు, ప్రేమ తగ్గడానికి కూడా వీల్లేదు. పోవడం మాట దేవుడి దగ్గర, తగ్గడానికి కూడా వీల్లేదు. దేవుడి దగ్గర ఏమంటున్నాడు? తగ్గడానికి కూడా వీల్లేదు ప్రేమ. దేవునికి స్తోత్రం. మొదట్లో నీకున్న ప్రేమ ఇప్పుడు నీలో లేదు. అదే నేను నీ విషయంలో నేను పట్టుకున్న తప్పు. ఆ తప్పు విడిచిపెట్టి మరలా నీ ప్రేమను మరలా మొదట్లో ఎలాగైతే నువ్వు కలిగి ఉన్నావో అలాగా ప్రేమ నువ్వు కలిగి ఉంటావా? సరే, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. అంటే నీకు రక్షణ నేను ఇవ్వను. చాలా సులువుగా ప్రేమలు విడిచిపెట్టేస్తున్నాం మనం. అది రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రేమ అయినా సరే పటక్కన కట్ చేసేస్తున్నాం. అది బంధువుల మధ్యలో ఉన్న ప్రేమ అయినా పటక్కన కట్ చేసేస్తున్నాం. అది సంఘ సభ్యుల మధ్యలో ఉన్న ప్రేమ అయినా పటక్కన కట్ చేసేస్తున్నాం. అది సేవకులకి విశ్వాసులకి మధ్యలో ఉన్న ప్రేమ అయినా పటక్కన కట్ చేసేస్తున్నాం. అది తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ అయినా పటక్కన కట్ చేసేస్తున్నాం. అది పిల్లల మీద ఉన్న ప్రేమ అయినా, అది ఇరుగు పొరుగు వారి మీద ఉన్న ప్రేమ అయినా, ఎవరి మీదైనా ఏం చేస్తున్నాం? చాలా సులువుగా టిక్కని కట్ చేసేసుకుంటున్నాం. చాలా సులువుగా టిక్కని కట్ చేసుకున్నట్లుగానే దేవుడు మన రక్షణ కూడా చాలా సులువుగా టిక్కని కట్ చేసేస్తాడు. ఏమవుతుందండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీళ్ళు. మనం ప్రేమాస్వరూపి అయిన దేవునికి పిల్లలము, ప్రేమామయుడైన దేవునికి భక్తులము, ఆయన శిష్యులం. మనం ప్రేమాస్వరూపి, ప్రేమామయుడా, ప్రేమాస్వరూపి, ప్రేమామయుడా అని ప్రార్థనలు చేసేయడం కాదు. ప్రేమామయుడా, ప్రేమాస్వరూపి అయిన పాటలు పాడేయడం కాదు. ఆ ప్రేమ లోపల పొంగి పొరలాలి నువ్వు చనిపోయే వరకు. ఆ ప్రేమ పొంగి పొర్లుతూ ఉంటేనే నీకు రక్షణ, లేకపోతే రక్షణ దక్కే అవకాశం లేనే లేదు. ఈనాడు ప్రేమలో ఏమవుతున్నాయని రాయబడింది వాక్యంలో? చల్లారిపోతున్నాయి. ప్రేమలు చల్లారిపోవడం, ప్రేమలు తగ్గిపోవడం, ప్రేమ పూర్తిగా తొలగిపోవడం, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితంలో జరగడానికి వీల్లేదు. వేరే అన్యుల జీవితాల్లో జరిగితే అది మనకు సంబంధం లేదు. మన జీవితాల్లో జరగడానికి వీలు లేదు. మన జీవితాల్లో జరగడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? దేంతో లింకప్ అయి ఉంది రక్షణ? దేంతో ముడిపడి ఉంది? ప్రేమతో ముడిపడి ఉంది రక్షణ. ప్రేమ తెగిపోయిందా రక్షణ తెగిపోయినట్టే. ప్రేమ పోయిందా రక్షణ పోయినట్టే. ప్రేమ పోయిందా రక్షణ
నీకు ఇంకా దొరికే అవకాశం లేదు. ఈనాడు ప్రేమలు ఉండలేదు కానీ భక్తి టాప్ లెవెల్లో ఉంటుంది. ప్రేమలు ఉండలేదు కానీ విశ్వాసం టాప్ లెవెల్లో ఉంటుంది. ప్రేమలు ఉండలేదు కానీ పాటలు టాప్ లెవెల్లో ఉంటున్నాయి. ప్రేమలు ఉండలేదు కానీ పరిచర్య టాప్ లెవెల్లో ఉంటుంది. ప్రేమలు ఉండలేదు కానీ దశంభాగాలు అద్భుతంగా ఉంటున్నాయి. ప్రేమలు ఉండలేదు కానీ ప్రార్థనలు అద్భుతంగా ఉంటున్నాయి. ప్రేమలు ఉండలేదు కానీ ప్రసంగాలు అద్భుతంగా ఉంటున్నాయి. ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏంటి? చూడండి, తల్లిదండ్రులుగా ఉన్న వారికి వారి పిల్లల మీద ప్రేమ తగ్గిపోవడం కానీ తొలగిపోవడం కానీ జరుగుతుందా? తల్లిదండ్రులుగా ఉన్న వారికి వారి పిల్లల మీద ఉన్న ప్రేమ తగ్గిపోవడం కానీ పూర్తిగా తొలగిపోవడం కానీ జరుగుతుందా? వారి పిల్లల మీద ప్రేమ తగ్గుతుందా? వాళ్ళు ఎంత పనికిమాలినోళ్ళుగా బతుకుతున్నా సరే ప్రేమ తగ్గదు. ఎన్ని దుర్మార్గ పనులు చేస్తున్నా ప్రేమ తగ్గదు. ఎన్ని ఎదవ పనులు చేస్తున్నా ప్రేమ తగ్గదు. ఎన్ని దురలవాట్లకు గురైపోయినా ప్రేమ తగ్గదు. తల్లిదండ్రులకి ఎంత చెడు, ఎంత కీడు, ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చినా ప్రేమ తగ్గదు. వాడు సరిగ్గా చదువుకోకపోయినా ప్రేమ తగ్గదు. వాడికి మంచి ఉద్యోగం రాకపోయినా ప్రేమ తగ్గదు. వాడు సరిగ్గా సంపాదించకపోయినా ప్రేమ తగ్గదు. వాడు ఎలాగ వారికి ఎంత విరోధంగా ఉన్నా సరే వాళ్ళ మీద ప్రేమ తగ్గుతుందా? తల్లిదండ్రులకి. పోనీ పిల్లలు చదువుకునే టైంలో ఉంది ప్రేమ, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసేగా తగ్గిపోయిందా ప్రేమ? తగ్గిపోద్దా ప్రేమ? పోనీ వాళ్ళు బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు చాలా ప్రేమ ఉంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి ఇక పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళే ముఖ్యం కాబట్టి ఇంక మనల్ని పక్కనెట్టేసారు మన పిల్లలు అని చెప్పి తల్లిదండ్రులు ప్రేమ తగ్గిపోతుందా పిల్లల మీద? పిల్లలకు పెళ్ళిళ్ళు అయి పిల్లల్ని కనేసారండి. తల్లిదండ్రుల మీద ప్రేమ వాళ్ళకి పోయింది కానీ తల్లిదండ్రులకు పోతుందా? పిల్లలకు పోయింది, తల్లిదండ్రుల మీద పిల్లలు రాగానే పోతుంది తల్లిదండ్రుల మీద ప్రేమ ఖచ్చితంగా. అయితే అలాగా తల్లిదండ్రులకు పోతుందా? చూడండి, తల్లిదండ్రులు చనిపోయే వరకు కూడా వాళ్ళ పిల్లల మీద వాళ్ళ ప్రేమ అలాగే కలిగి ఉంటారు. ఆ ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది? వాళ్ళకే పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది. పుట్టినప్పుడు ప్రారంభమైన ప్రేమ ఎప్పటి వరకు ఉందా తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీద? వాళ్ళ ప్రాణాలతో ఉన్నంతకాలము ఆ ప్రేమ అలాగే ఉంది. వాళ్ళ ప్రాణాలు పోయే వరకు కూడా ఆ పిల్లల మీద ప్రేమ అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఉండాలా? అలాగే ఉండాలి. అది కేవలం తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ ఎలాగైతే ఉందో అలాగే మన ప్రేమ దేవుడి మీద ఉన్న ప్రేమ, మొత్తం మనుషులందరి మీద ఉన్న ప్రేమ అలాగే ఉండాలి లాస్ట్ వరకు. తగ్గడానికి వీల్లేదు. వాడు చెడు చేసినా ప్రేమ తగ్గడానికి వీల్లేదు. అవతలవాడు హాని చేసినా తగ్గడానికి వీల్లేదు. అవతలవాడు నష్టం కలగజేసినా తగ్గడానికి వీల్లేదు. అవతలవాడు కష్టం కలగజేసినా తగ్గడానికి వీల్లేదు. అవతలవాడు ఆస్తి ఇచ్చినా తగ్గడానికి వీల్లేదు. ఇవ్వకపోయినా తగ్గడానికి వీల్లేదు. మేలు చేసినా తగ్గడానికి వీల్లేదు. కీడు చేసినా తగ్గడానికి వీల్లేదు. నీకు నచ్చినట్లుగా ఉన్నా తగ్గడానికి వీల్లేదు. నీకు నచ్చలేనట్లుగా ఉన్నా తగ్గడానికి వీలు లేదు. ప్రేమ తగ్గడానికి వీలు లేదు. దేవుడు ఒప్పుకోడు. దేవుడి ప్రేమ ఎలా తగ్గిందా? మన మీద ఉన్న దేవుని ప్రేమ ఎప్పుడైనా ఏదన్నా జరిగినట్టుగా ఉందా? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మొదట్లో నీకు ఉన్న ప్రేమ ఇప్పుడు నీలో లేదు. మళ్ళా నీ ప్రేమ రీస్టార్ట్ అవ్విందా? సరే అవ్వలేదా? నీకు రక్షణ లేదు. కాబట్టి మనలో ఉన్న ప్రేమ తగ్గడం అనేది ఏంటి? దేవుని దృష్టికి పాపము. మనలో ఉన్న ప్రేమ పూర్తిగా తొలగిపోవడం అనేది పాపం. మనలో ఉన్న ప్రేమ తగ్గడం అనేది పాపము. ఆ పాపానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి రక్షణ దొరికే అవకాశము లేదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రేమలు మనం వదులుకోవడానికి వీల్లేదు. 2వ అధ్యాయం 14 నుంచి 16. 2వ అధ్యాయం 14 నుంచి 16 ప్రకటన. ఇంకో సంఘంతో చెప్తున్నాడు. ఏ సంఘం అది? ఏంటండి? పెర్గమా సంఘంతో చెప్తున్నాడు. పత్రిక రాస్తే ఏమంటున్నాడు? ఉన్నది
విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి వడ్డవల్లని బాలాకు అనే మోయాబీయుల రాజుకు నేర్పిన బిలాము బోధ. బిలాము బోధ. బాలాకు అనే మహారాజు ఎవరు? మోయాబీయుల రాజు. మోయాబీయుల రాజుకు బిలాము ఒక సలహా ఇచ్చాడు ఒక సమయంలో. అది ఇశ్రాయేలీయులకు ఉరిగా మారింది. ఏంటి ఆ సలహా? మోయాబు స్త్రీలు చాలా అందంగా ఉంటారు, ఇశ్రాయేలీయులు పురుషులు సొల్లు కార్చుకుంటూ తిరిగే రకాలు. ఆడదాన్ని చూస్తే చాలు పైనుంచి కిందకి ఏం కారిపోతుంది, ఇశ్రాయేల్ మగవాళ్ళకి సొల్లు కారిపోతుంది. కాబట్టి నేను వాళ్ళని శపించడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే నా నోట శాప వచనాలు రానివ్వట్లేదు, ఆశీర్వాద వచనాలే మాట్లాడుతున్నాడు. కానీ మహారాజా, బాలాకు మహారాజా, ఇశ్రాయేలీయులకి శాపం నా దగ్గర నుంచి కాదు, దేవుడి దగ్గర నుంచే వచ్చేలాగా ఒక ఐడియా మీకు ఇస్తాను. నీ బహుమానాలన్నీ వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ బహుమానాలు తీసుకుని ఏం సలహా ఇచ్చాడు? మీ మోయాబు స్త్రీలు చాలా అందగత్తులు, మీ మోయాబు స్త్రీలను ఇశ్రాయేలీయులు ఎదుట నిలవబెట్టు. ఆటోమేటిక్గా ఇశ్రాయేలీయులైన వారు మీ మోయాబు స్త్రీలతో శరీర సంబంధమైన పాపము చేస్తారు. ఆ శరీర సంబంధమైన ఆ పాపమే ఇశ్రాయేలీయులకు శాపాన్ని దేవుడి దగ్గర నుంచి తెచ్చి పెడతాది అని సలహా ఇచ్చి బహుమానాలు తీసుకుని వెళ్ళిపోయాడు. మోయాబు రాజు సేమ్ చెప్పినట్టుగానే మోయాబు స్త్రీలను ఎరేసాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఎరేయగానే ఎరకు చేప చిక్కినట్టుగా ఇశ్రాయేలీయులు పురుషులు ఏమైపోయారు? చిక్కుపోయారు పాపానికి. ఆ స్త్రీలతో, మోయాబు స్త్రీలతో కలిసి ఏం చేశారు? వ్యభిచారం చేశారు. చెయ్యగానే ఏమొచ్చింది? దేవుడి ఉగ్రత వారి మీదకి దిగి వచ్చేసింది. దేవుడి శాపము వారు ఆ కాలంలో అనుభవించారు. కాబట్టి ఇక్కడేం రాయబడింది? ఇలాగ రాంగ్ డైరెక్షన్లు ఇచ్చేవారు మీలో ఉన్నారు. జారత్వం చెయ్యవచ్చు అని చెప్పే బోధకులు మీ మధ్య ఉన్నారు. విగ్రహాలకు బలిగా అర్పించిన దాన్ని తినచ్చు అని చెప్పే బోధకులు మీ మధ్యలో ఉన్నారు. ఇదిగో ఈ బిలాము లాంటి బోధలు, బిలాము లాంటి సలహాలు, బిలాము లాంటి ఇతరులకు ఉరి వచ్చే ఆలోచనలు ఇచ్చేవారు, బోధలు చేసేవారు మీలో ఉన్నారు. వారి బోధలు, వారి మాటలు, వారి సలహాలు, వారి ఆలోచనలు మీరు ఏం చేస్తున్నారు? స్వీకరిస్తున్నారు. వాటిని మీరు అనుసరిస్తున్నారు. విగ్రహాలకు బలిగా ఇచ్చిన దాన్ని తినేయచ్చు అంటే తినేస్తున్నారు. జారత్వం చెయ్యొచ్చు అంటే జారత్వం చేసేస్తున్నారు. ఇతరులకు ఉరి వచ్చేలాగా సలహాలు ఇచ్చేవారు ఉంటే ఆ సలహాలు తీసుకుంటున్నారు. ఆలోచనలు ఇచ్చేవారు ఉంటే ఆలోచనలు తీసుకుంటున్నారు. మీరు వాళ్ళని వెంబడిస్తున్నారు. కాబట్టి మీరు అర్జెంటుగా అటువంటి బోధలు, అటువంటి బోధకుల్ని మీరు విడిచిపెట్టి సరైన రూట్లో ప్రయాణం చేస్తారా? సరే, లేదంటే మీకు రక్షణ ఉండదు అని వార్నింగ్ ఆ పత్రికలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవన్నీ ఏంటి? పాపాలు. విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినడం అంటే ఏంటి? పాపం. జారత్వం చేయడం అంటే ఏంటి? పాపం. అక్రమ సంబంధాలు, లైంగిక సంబంధాలు, అపవిత్ర కార్యాలు ఇవన్నీ పాపాలు. కాబట్టి నష్టము, కష్టము, చెడు, తప్పు జరిగే సలహాలు తీసుకోవడం, రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తారు. ఆ రాంగ్ డైరెక్షన్లో నడిపించేటప్పుడు ఆ రాంగ్ డైరెక్షన్ మనం ఫాలో అయిపోయామనుకో అదే పాపం. తప్పుడు ఆలోచనలు ఇస్తారు. ఆ తప్పుడు ఆలోచనలు తీసుకున్నామంటే అదే పాపం. తప్పుడు సలహాలు ఇస్తారు. ఆ తప్పుడు సలహాలు తీసుకున్నామంటే అదే పాపము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పాపాలు మనం చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యంలో విగ్రహాలకు బలిగా అర్పించిన వాడిని తినకూడదు అనేది అంతే, తినడానికి వీల్లేదు. ఇంకా ఎవడు చెప్పినా, ఎంత పెద్ద బోధకుడు చెప్పినా నువ్వు వినడానికి వీల్లేదు. దేవుడి వాక్యంలో జారత్వం చేయడానికి వీల్లేదు అనేది. కాబట్టి ఎవడు చెప్పినా జారత్వం చేయొచ్చు అని చెప్పినా మనం చేయడానికి వీల్లేదు. ఎవడెన్ని చచ్చు సలహాలు ఇచ్చినా మనం స్వీకరించడానికి వీల్లేదు. తప్పుడు సలహాలు, తప్పుడు ఆలోచనలు తప్పుడు ఇవి చెప్తూ ఉంటారు మనకి. మనం స్వీకరించడానికి
వీల్లేదు. స్వీకరిస్తే ఏమవుతాం? పాపం చేసేస్తాం. స్వీకరిస్తే ఏమవుతాం? సొలొమోను అంతటోడే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆ అన్య స్త్రీలు వాళ్ళని ఏం చేశారట? విగ్రహారాధన చేయమని తిప్పేశారు. విగ్రహారాధన చేసేసాడు. ఏమైంది సొలొమోను విషయంలో? అది పాపముగా ఎంచబడింది. నువ్వు ఎంత జ్ఞానివైతే ఏంటి, ఎంత ఐశ్వర్యవంతుడు అయితే ఏంటి, ఎంత భక్తుడు అయితే ఏంటి, రాంగ్ డైరెక్షన్ నీకు ఇచ్చినప్పుడు, రాంగ్ డైరెక్షన్ నువ్వు స్వీకరించావంటే అదే పాపము. వాక్యంలో ఏవేవి పాపాలో, ఏవేవి దేవుడు చెయ్యాలో, ఏవేవి చేయకూడదో చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటినే మనం తీసుకోవాలి తప్ప మనుషుల యొక్క బోధలు, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క సలహాలు, మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క నిర్ణయాలు, మనుషుల యొక్క ఆలోచనలు రాంగ్ రూట్లోకి మనల్ని నడిపించేవిగా ఉంటే వాటిని మనం స్వీకరించడానికి వీల్లేదు. స్వీకరించాము అంటే ఖచ్చితంగా మనము దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడతాము. ఆ పాపానికి రావాల్సిన జీతం ఏదో ఒకటి అప్పుడు ఖచ్చితంగా మనము అనుసరించవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మనలో ఉండడానికి వీలు లేదు. కాబట్టి మనము దేవుని వాక్యంలో రాయబడిన పాపాలను చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనము పాపములు ఏ పనులు పాపాలో, ఏ పనులు పాపాలు కాదో మనం గుర్తించి ఆ పాపాలను మనము మన జీవితంలో లేకుండా మనం జీవించి అదే నిజమైన భక్తి. ఆ పాపాలు మన జీవితంలో లేకుండా లోక మాలిన్యము, లోకంలో ఉన్న అపవిత్రత, లోకంలో ఉన్న దుర్నీతి, లోకంలో ఉన్న సాతాను విధానం మనలో లేకుండా జీవించడమే దేవుడి దృష్టికి నిష్కళంకమైన భక్తి. ఆ భక్తి చేసి పరలోకం చేరదాం, నిత్య జీవం సంపాదించుకుందాం, దేవుడితో కలిసి నివసిద్దాం. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీరు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా నీ వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన స్వభావంతో, వాక్య ప్రకారమైనటువంటి నడవడికతో మేము ఫలించి నీకు ఇష్టలుగా మారి, నీకు ప్రియులైన పిల్లలుగా మారి, నీ పరలోకం సంపాదించుకోవడానికి, నీ నిత్య జీవాన్ని దక్కించుకోవడానికి మాకు సహాయం చేతను. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాల్లో ఏ పనులు పాపాలో మేము దేవా నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ సహాయం ద్వారా మేము తెలుసుకుని ఆ పాపాలకు మా జీవితంలో చోటు ఇవ్వకుండా, ఆ పాపాలు మా జీవితంలో ఏ మాత్రము ఎప్పుడు జరగకుండా మేము పరిశుద్ధంగా జీవించి మేము నీ దృష్టికి నిష్కళంకమైన భక్తులుగా మారి నీ పరలోకానికి, నీ ఆశీర్వాదాలకు వారసులు అయ్యేలాగా మాకు మీరు సహాయం చేయండి తండ్రి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో జీవించడానికి సహాయం చేయి. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.